హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు. నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు కామెంట్ చేయండి ఎప్పటిలాగానే. బట్ ఈరోజు గైస్ మీకు సూపర్ వీడియోతో వచ్చేసాను. ఎందుకంటే ఈ వీడియో చాలా మందికి హెల్ప్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఎవరైనా సరే నార్మల్గా రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి ఈ ప్రాబ్లం ఫేస్ చేసే ఉంటారు అనమాట. సో మిస్అండర్స్టాండింగ్ వచ్చిన ప్రతిసారి, గొడవైన ప్రతిసారి చాలామంది ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉంటారు. ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అనేది చాలా గుడ్ క్వాలిటీ అనమాట రిలేషన్షిప్లో. కానీ ఎప్పుడైతే అది ఓవర్ ఎక్స్ప్లెనేషన్ అవుతుందో అది మాత్రం ఖచ్చితంగా మంచిది కాదు. ఎందుకంటే నీ విలువ తెలిసిన వాళ్ళకి, నువ్వేంటో తెలిసిన వాళ్ళకి ఓవర్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. మేబీ ఏదన్నా ఒక పొరపాటు జరిగినా, లేదంటే ఏదన్నా గొడవ జరిగినా కూడాను, సో ఇది పరిస్థితి, ఇది అంటే ఐ థింక్ సిచ్యువేషన్ ఇది, ఇలా ఉంది, ఇలా జరిగింది అని చెప్పండి. అస్సలు తప్పలేదు. ఖచ్చితంగా రిలేషన్షిప్లో చెప్పాలి కూడా. చెప్పలేదంటే లేనిపోయిన డౌట్స్ అన్నీ క్రియేట్ అవుతాయి. కానీ అది ఎప్పుడైతే ప్రతిసారి ఓవర్ అయిపోతుందో, అంటే అది రోజులు, గంటలు, ఎక్కువసేపు దాని గురించి మనం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటము అనేది కరెక్ట్ కాదు. బట్ ఐ థింక్ ఆ ట్రస్ట్ మీరు సంపాదించుకోవాలి ఫస్ట్. అంటే మీరు ఎలా ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఒక గంట లేట్ అయినా కూడాను, సో ఈ పర్సన్ ఎలాంటి వాళ్ళు అనేది ఆ నమ్మకాన్ని మీరు ఎప్పుడైతే ఆ ట్రస్ట్ సంపాదిస్తారో ఆటోమేటిక్గా అవతల వాళ్ళకి వచ్చేస్తుంది ఇంకా ఆ నమ్మకం అనేది. మీరు ఎక్కడున్నా, ఏం చేస్తున్నా కూడాను ఐ థింక్ తను ఏదో కొంచెం బిజీలో ఉన్నట్టుంది అన్న థాట్ వస్తుంది. కానీ ఏంటంటే చాలామంది దీన్ని నెగిటివ్గా తీసుకోవటం కావచ్చు, కొంతమంది అసలు నేను ఎందుకు చెప్పాలి అని కావచ్చు. సో ఇలా గొడవని ఇంకొంచెం రేస్ చేసేసుకుంటూ ఉంటారు. యాక్చువల్లీ గాయస్ అలా అస్సలు చేయమాకండి. ఎవరైనా గర్ల్స్ అండ్ బాయ్స్ నేను చెప్తున్నాను, రిలేషన్షిప్లో ఎలాంటి మిస్అండర్స్టాండింగ్ వచ్చినా కూడా ఖచ్చితంగా అది కొంచెం టైం పట్టినా సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేయండి. కానీ సో దాన్ని బ్రేక్ చేసుకుందాము, సో విడిపోదాము, సో ఇలాంటి థాట్స్ రానివ్వమాకండి. మేబీ అలాంటి థాట్స్ వచ్చాయి అనుకోండి, ఏమవుతుంది అంటే మీరు వన్స్ ఆ పర్సన్తో బ్రేకప్ చెప్పినా కూడా వేరే ఏ పర్సన్ వచ్చినా కూడా ఖచ్చితంగా వాళ్ళతో కూడా బ్రేకప్ అవుతుంది. ఎందుకంటే ఈ పర్సన్తో మీరు మింగిల్ అవ్వలేకపోయారు అంటే మీ లైఫ్లోకి ఇంకొక పర్సన్ వచ్చినా కూడా అదే రిపీట్ అవుతుంది మళ్ళీ. కాబట్టి సో వచ్చిన వాళ్ళని, ఇష్టపడిన వాళ్ళతోనే లైఫ్ని ఎలా డీల్ చేసుకోవాలి, ఎలా కూల్ చేసుకోవాలి, ఎలా సాల్వ్ చేసుకోవాలి అనేది ట్రై చేయండి. సో మెయిన్గా ఏంటంటే ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వద్దు అని ఎందుకు అంటున్నానంటే, మరీ ఓవర్గా ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే నీకు నువ్వే ఒక డౌట్లో పడిపోతావు అనమాట. అవతల వాళ్ళకి డౌట్ వస్తుందో లేదో పక్కన పెట్టేస్తే, అంటే ఎలా ఉంటుంది అంటే నువ్వు అంత ఓవర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు అంటే కూడా సంథింగ్ ఏంటి అనే థాట్ అవతల వాళ్ళకి రావచ్చు, మీకు కూడా అనిపించవచ్చు అనమాట. అంటే నేనే ఏమన్నా రాంగా, లేకపోతే కరెక్టేనా, లేకపోతే ఏంటి నేను ఇలా చేస్తున్నాను అనే థాట్, అంటే ఒక డైనమా, ఒక డౌట్లో నువ్వు కూడా పడిపోతావు. కాబట్టి ఎప్పుడు ఎవరికైనా కావచ్చు, అది నీ ఫ్రెండ్ అయినా, లేకపోతే నీ పార్ట్నర్ అయినా కూడా సరే, గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. కానీ ఓవర్ ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. అది గుర్తుపెట్టుకోండి రిలేషన్షిప్లో. అండ్ ఒకటే గుర్తుపెట్టుకోండి, నిజం ఏంటి అని అర్థం చేసుకున్న వాళ్ళు, తెలుసుకున్న వాళ్ళు ఉంటారు, మిగతా వాళ్ళు ఇగ్నోర్ అవుతారు అనమాట. సో ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. అండ్ రిలేషన్షిప్లో మీ వీక్నెస్ ఏంటనేది తెలియని మాకు మ్యాక్సిమం అనమాట. మీ వీక్ పాయింట్ తెలిసిందంటే ఇంకెందుకు వీక్ పాయింట్ మీద రుద్దుతూనే ఉంటారు వాళ్ళు ఇంకా ప్రతిసారి కూడాను. గుర్తుపెట్టుకోండి. అంటే ప్రతిదీ చెప్పడంలో తప్పులేదు, కానీ ప్రతిదీ చెయ్యాలి, చెప్పులేసుకెళ్ళాలి అంటే మాత్రం కొన్ని సిచ్యువేషన్స్లో వర్కౌట్ కాకపోవచ్చు. సో అది గుర్తుపెట్టుకోండి. అండ్ జస్టిఫై చేయడం వల్ల రెస్పెక్ట్ ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా తగ్గుతుంది అనమాట. రాంగ్ పర్సన్స్కి మీరు ఎంత క్లారిటీ ఇచ్చినా కూడా ఖచ్చితంగా వాళ్ళు మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటూనే ఉంటారు అనమాట. అంటే నాకు చాలామంది చెప్తూ ఉంటారు, యాక్చువల్లీ అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ, అక్క నేను చాలా పర్ఫెక్ట్గా ఉన్నాను మా రిలేషన్షిప్లో, నేను ఎలాంటి మిస్టేక్ చేయట్లేదు, పైగా తనని ఇంకా చాలా బాగా ట్రీట్ చేస్తున్నాను, బాగా చూసుకుంటున్నాను, సో అయినా కూడా ఏదో ఒక రకంగా గొడవలు అవుతూనే ఉన్నాయి, సో ఇలా ప్రతిదానికి మిస్అండర్స్టాండింగ్ జరుగుతూ ఉంటుంది. అంటే మిస్అండర్స్టాండింగ్ అనేది ఎప్పుడు ఊరికే జరగదు, ఎవరో ఒకళ్ళ మిస్టేక్ ఉంటేనే జరుగుతుంది అనమాట. అంటే ఇప్పుడు ఒక అమ్మాయి కొన్ని థాట్స్ ఉంటాయి, ఒక అబ్బాయి కొన్ని థాట్స్ ఉంటాయి. సో అవి కరెక్ట్గా మ్యాచ్ అవ్వలేదంటే ఆటోమేటిక్గా ఆ గొడవలు రేజ్ అవుతాయి అనమాట. అంటే కొన్ని ఇష్టాలు ఉంటాయి. ఐ థింక్ ఈ టైంలో తనతో టైం స్పెండ్ చేయాలను, ఈ టైంతో తనతో బయటకు వెళ్ళాను, లేదా నాకు ఇలా చేస్తే నచ్చుతుందనో, నాకు ఇలా చేస్తే నచ్చదను, ఏవో కొన్ని ఉంటాయి. ఐ థింక్ బాయ్స్ అండ్ గర్ల్స్ కొన్ని ఉంటాయి అనమాట. అవి ఎప్పుడైతే రీచ్ అవ్వలేరో ఆటోమేటిక్గా ఆ పెయిన్ వల్ల కావచ్చు, ఆ యాంగ్రీ వల్ల కావచ్చు, ఆటోమేటిక్గా చిన్న డిస్టర్బెన్స్ అనేది వస్తుంటాయి అనమాట. కాకపోతే దాన్ని సాల్వ్ చేసుకోవడంలోనే మీ టాలెంట్ ఆధారపడి ఉంటుంది. సో రావు గొడవలు ఇవన్నీ నేను చెప్పను, కానీ వస్తాయి. కానీ వచ్చిన దాన్ని తెలివిగా ఎలా డీల్ చేసుకోవాలి, ఎలా రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్ళాలి అనే దాంట్లోనే మీ గొప్పతనం బయటపడుతుంది అనమాట. బట్ కానీ ఏంటంటే ప్రతిసారి మీరే తగ్గాలి, ప్రతిసారి మీరే అడుక్కోవాలి, ప్రతిసారి మీరే బుజ్జగించుకోవాలంటే అవ్వదు అనమాట. సో ఒక్కొక్కసారి ఒక్కొక్కరు తగ్గాలి, ఒక్కొక్కసారి ఒక్కొక్కరు అర్థం చేసుకోవాలి. అలా అయితేనే రిలేషన్షిప్ బాగుంటుంది. బట్ అంటే ప్రతిదీ మీరు
ఓవర్గా తీసుకోవటం వల్ల మీరే కొంచెం సఫర్ అవ్వాల్సి వస్తుంది. అట్ ద సేమ్ టైం మీ వీక్నెస్ ఏంటనేది అవతల వాళ్ళకి అర్థమవుతుంది. దాన్ని బట్టి ఇంకా వాళ్ళు చెట్టెక్కి కూర్చుంటారు ఆటోమేటిక్గా. సో ఏం చేసినా వాళ్ళు అలా పడుంటారులే, సో ఏం చేసినా వాళ్ళు మన దగ్గరికి వస్తారులే అనే ఒక థాట్లోకి వెళ్ళిపోతారు ఇంకా ఆటోమేటిక్గా. దానివల్ల కొంచెం వాళ్ళు కూడా కొంచెం దాన్ని లైట్ తీసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి సో ఎప్పుడు ఎక్కడ ఎంతవరకు ఎలా ఉండాలి అనేది తెలుసుకోండి. కొంతమంది రిలేషన్షిప్లో చెప్పిందే చెప్పటం, అన్నదే అనటం మళ్ళీ మళ్ళీ ఒక నసలాగా క్రియేట్ అవుతుంది అనమాట. కొంతమంది ఐ థింక్ కొన్ని థాట్స్ వల్ల అలా బిహేవ్ చేస్తూ ఉంటారు. సో ఎలా అంటే చాలామందికి నేను చాలా వరకు క్లారిటీగా ఉంటున్నాను, చాలా వరకు చాలా మంచిగా చూసుకుంటున్నాను అని అనుకుంటారు. కానీ బట్ అవతల వాళ్ళకి ఏం కావాలి అనే క్లారిటీ మాత్రం ఉండదు. ఎంతసేపు మీ సైడ్ నుంచే కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు. సో నేను కరెక్ట్గానే ఉన్నాను, నేను ఏ మిస్టేక్ చేయట్లేదు, నేను ప్రతిదీ చెప్తున్నాను, సో నేను ప్రతిదీ చేస్తున్నాను, సో నేను బాగా అని మీరు అనుకుంటున్నారు. బట్ అవతల వాళ్ళకి కూడా అది అనిపించాలి కదా, నువ్వు ఎంత ప్రేమగా చూసుకుంటున్నావు, ఎంత కేరింగ్గా చూసుకుంటున్నావు, తన కోసం నువ్వేం చేస్తున్నావు అనేది డెఫినెట్లీ అవతల వాళ్ళకి అర్థమైన రోజు మీకు ఎలాంటి గొడవలు రావు అనమాట. సో అది అర్థమయ్యేలాగా వాళ్ళకి తెలియకపోయినా మీరు చెప్పుకోగలగాలి. సో ఆ టాలెంట్ ఉంటేనే రిలేషన్షిప్ వర్కౌట్ అవుతుంది. సో అంతేకాని సో వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉంటే మీకు నచ్చినట్టు మీరుంటూ పోతే రిలేషన్షిప్ ఎక్కువ కాలం నిలబడదు అది. సో ఏదో ఒక రోజు బ్రేక్ తీసుకునే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. ఐ సెడ్ వాట్ ఐ సెడ్ అనే క్లారిటీ ఖచ్చితంగా ఉండాలి అనమాట. సో నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అంటే రిలేషన్షిప్లో చాలా మందికి జరిగే సిచ్యువేషన్స్ అనమాట ఇవన్నీ కూడాను. ఎందుకు ఇలా జరుగుతుంది, ఏమవుతుంది, ఏంటి, క్లారిటీ ఇస్తున్నాను ఇవ్వట్లేదు, ఏదో ఒకటి జరుగుతూనే ఉంటున్నాయి. కాబట్టి ఎప్పుడు కూడాను ఓవర్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమాకండి. ఓవర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తే నీ వీక్నెస్ తెలిసిపోతుంది. ఆ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ అయితే చెయ్యండి. మీరు ఏదన్నా తప్పున్నా, వాళ్ళకి కరెక్ట్ టైంకి రెస్పాండ్ కాకపోయినా, లేదా మీరు కొంచెం బిజీగా ఉన్నా, ఖచ్చితంగా నేను ఈ ప్రాబ్లంలో ఉన్నాను, ఈ పనిలో ఉన్నాను, లేకపోతే ఐ థింక్ నేను మాట్లాడతాను, ఒక గంటలోనో అరగంటలోనో చేస్తాను, లేకపోతే ఏదో ఖచ్చితంగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చెయ్యండి. చెయ్యకపోతే మాత్రం మళ్ళీ గొడవలు అవుతాయి, లేనిపోయిన డౌట్స్ క్రియేట్ అవుతాయి. బట్ కాకపోతే అదే పనిగా ప్రతిసారి ఓవర్గా గంటలు రోజుల తరబడి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మీరు ఆ ట్రస్ట్ ఎప్పుడైతే సంపాదించుకోగలుగుతారో ఆటోమేటిక్గా అవతల వాళ్ళకి కూడా మీకు ఎలాంటి డౌట్స్ రాకుండా ఉంటాయి. మిమ్మల్ని నమ్ముతారనమాట. మీరు ఎక్కడున్నా ఏం చేస్తున్నా ఈ పర్సన్ ఇలాంటి వాళ్ళు అనే ఒక థాట్ క్రియేట్ అయిన రోజు ఎలాంటి గొడవలు కూడా రాకుండా ఉంటాయి అనమాట. సో ఫైనల్ ఇదే నేను చెప్పాలి అనుకున్నాను. మీకు వీడియో ఎలా ఉంది అండ్ నచ్చిందా, మోటివేట్ అయ్యారా, మీ రిలేషన్షిప్లో ఎలాంటి మిస్టేక్స్ చేస్తున్నారో అనేది కూడా మీకు ఆల్రెడీ అర్థమైపోయే ఉంటుంది. ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా క్లారిటీ తీసుకొని దాన్ని బట్టి రిలేషన్షిప్లో ఏం తప్పు చేస్తున్నాము, ఏం చేయట్లేదు, ఎక్కడ ఏది పొరపాటు జరుగుతుంది, దాన్ని ఎలా సరి చేసుకోవాలి అనే క్లారిటీ మీకు వచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వీడియో ఎండ్ చేస్తున్నాను. అండ్ కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. దాంతోపాటుగా ఇన్స్టా ఐడి, మెయిల్ ఐడి కూడా ప్రొవైడ్ చేస్తాను. కావాలనుకున్న వాళ్ళు మాత్రమే చెక్ చేయండి. అండ్ మంచి మంచి కంటెంట్తో నేను ముందుకు వస్తూనే ఉంటాను, మీ ముందుకు వీడియోస్తో. సో కాకపోతే ఒక లైక్ అయితే మర్చిపోవద్దు. అండ్ థ్యాంక్ యూ. టేక్ కేర్. బై.